హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు పన్నీర్ కర్రీ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ కర్రీ నాన్స్, చపాతీ, పూరి, బగారా రైస్, వైట్ రైస్ ఎందులోకైనా బాగా సెట్ అవుతుంది. ఈ పన్నీర్ కర్రీ నేను చెప్పిన విధంగా ఒకసారి చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని. ఇక్కడ నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. మనం ముందు రోజు పన్నీర్ తీసుకొచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. ఒకవేళ వెంటనే తెచ్చుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ముందు రోజు తీసుకొచ్చుకున్న పన్నీర్ని వండడానికి కొంచెం ముందు బయట పెట్టుకోవాలి. ఒకవేళ అంత సమయం లేకపోయినట్లయితే ఒక బౌల్లో నార్మల్ వాటర్ పోసుకొని అందులో కాసేపు ఉండనివ్వాలి. ఇలా చేయడం వల్ల పన్నీర్ నార్మల్ టెంపరేచర్కి వచ్చి మనం కట్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది. లేకపోతే మనం కట్ చేసినప్పుడు డ్రై అయిపోయినట్టు పీసెస్ సాఫ్ట్గా అనిపించవు. తర్వాత వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇందులో ధనియా పొడి, కారం, పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న పన్నీర్ని అందులో వేసి బాగా కలపాలి. తర్వాత ఒక జార్లోకి 2 టమాటాలను తీసుకొని అందులోని 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. అందులో ఇంకాస్త కొత్తిమీర వేసి కాస్త పసుపు, కారం, ఉప్పు, ధనియా పొడి, కోకోనట్ పౌడర్, కొంచెం అల్లం పేస్ట్ వేసి కొన్ని వాటర్ పోసి మిక్స్ చేసుకోవాలి. వీటన్నింటినీ నేను ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకున్నాను. తర్వాత ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ మీద ఉన్న ఇలాంటి నల్లటి మరకలు పోయేంత వరకు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీనివలన ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. తర్వాత ఒక బౌల్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇది నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. తర్వాత మన ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న అన్ని మసాలాలు వేసుకోవాలి. ఒకవేళ మసాలాలు అందుబాటులో లేకపోతే వదిలేయచ్చు. తర్వాత ఇందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చీలు వేసుకోవాలి. పచ్చిమిర్చీలు వేగేంత వరకు వాటి మీద మూత పెట్టి అలా వదిలేయాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని అందులో వేయాలి. ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. మనం ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత గ్రేవీ ఎక్కువగా వస్తుంది. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న దానిని అందులో వేసుకోవాలి. వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి కాసేపు అలా ఉండనివ్వాలి. దీనివలన గ్రేవీ ఎక్కువగా వస్తుంది. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపడం వలన ఆ గ్రేవీ చిక్కదనం మొత్తం పన్నీర్కి లోపల వరకు పట్టి టేస్టీగా అనిపిస్తుంది. తర్వాత పన్నీర్ బాగా ఫ్రై అయిన వెంటనే వీడియోలో చూపించిన విధంగా 2 గ్లాసుల వాటర్ అందులో పోసుకోవాలి. నీళ్లు పోసిన వెంటనే మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టాలి. దీనివలన గ్రేవీ మొత్తం పీసెస్కి బాగా పడుతుంది. తర్వాత వెంటనే స్టవ్ని సిమ్లో పెట్టేయాలి.
ఇందులో లాస్ట్కి మనం క్రీమ్ వేయాలి. ఒకవేళ మీకు క్రీమ్ అందుబాటులో లేకపోతే మన దగ్గర ఉన్న పాల మీగడ ఉంటుంది కదా, పాల మీగడలో కాస్త పాలు పోసుకొని గట్టిగా వీడియోలో చూపించిన విధంగా కలిపి దాన్ని పన్నీర్ కర్రీలో వేసుకోవాలి. పన్నీర్ కర్రీలో కంపల్సరీ ఇలా క్రీమ్ వేయాలి. ఇలా వేస్తేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. దించడానికి ముందు కొత్తిమీర వేసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే కొత్తిమీర కూడా మొత్తం కర్రీలో ఫ్రై అయిపోయి తినేటప్పుడు తీసి పక్కన పెట్టారు. మనం కర్రీ ఎంత టేస్టీగా వండినా అప్పుడప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవుతేనే కర్రీ బాగుంటుంది. స్టవ్ సిమ్లో పెట్టడం, పెద్దగా పెట్టడం, దీని మీద కూడా కర్రీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేసినట్లయితే పన్నీర్ కర్రీ ఎంతో రుచిగా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.